భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా నూతన ఆర్థిక విధానాలను స్వాగతించి ఓ రకంగా మొత్తం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ విచ్చలవిడిగా సహజ వనరులను దోచిపెడుతూ అండగా ఉంటున్న విషయం నగ్న సత్యం. గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ నీరవ్ మోడీ ఏడి, విజయ్ మాల్యా ఎక్కడున్నాడు? మొన్న చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పండి అని. అంటే ఇంత దిగజారిన, ఇంత దిక్కుమాలిన ప్రధానమంత్రి దేశానికి ఉండడం అనేది నిజంగా ఇది మన దేశ యొక్క ప్రతిష్టకే భంగం. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆఖరకు ఆదాని అంబానీ అంటే అందరికీ ఏదో కమ్యూనిస్ట్ వాళ్ళు ఆదాని అంటారు, అంబానీ అంటారు అనుకున్నారు. కానీ ఆదాని నిజ స్వరూపం చూస్తూ ఉంటే అమెరికా వాళ్ళే నోటీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఏ దేశంలో అయితే కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన దేశమో, పెట్టుబడిదారీ వ్యవస్థకు ఊతమిచ్చే దేశమో, మరి ఆ దేశం నుంచే అక్కడ ప్రభుత్వమే మరి ఆదానికి హెచ్చరిక చేసే పరిస్థితి. అంటే ముడుపులు బాగా కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారు. అంటే కోట్లు డబ్బులు ఇవ్వడం, భూములు తీసుకోవడం, సహజ వనరులు కొట్టడం. సహజ వనరులు అంటే బొగ్గు, ఐరను, తర్వాత ఇంకా భూగర్భ జలాలు, గ్యాసు, ఇట్లాంటి అన్ని సహజ వనరులు ఉంటాయి. ఇలాంటి వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకుంటారు. భూములు లాక్కుంటారు, కొనుక్కుంటారు, లేకుంటే అలాట్మెంట్ చేయించుకుంటారు ప్రభుత్వంతో మాట్లాడుకొని లోపాయికారిగా. ఈ రకంగా కోట్లు గడిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిది కూడా నిజస్వరూపం బట్టబయలు అయిపోయింది. ఆయన అసలు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినట్టు ఒక కార్పొరేట్ సంస్థ అధిపతి. అంటే ఏమన్నట్టు అంటే పూర్తిగా దొంగలు ఊరు పంచుకున్నట్టుగా ఈ అధికారం అంటే రాజ్యసభకో ఎంపీకో అయితే ఇంకింత దోసుకోవచ్చు. ఇప్పుడు దోసుకునే వాళ్ళ సంఖ్య ఈ దేశంలో పెరిగిపోతుంది. ప్రజాస్వామ్య ముసుగులో ప్రజాప్రతినిధులుగా ఉంటూ మొత్తం లూటీకి పాల్పడుతూ ఉన్నారు. మొత్తం దేశ సంపదను కొల్లగొడుతూ ఉన్నారు, దివాలా తీస్తూ ఉన్నారు. ఇది దుస్థితి సాగుతూ ఉన్నది. అందుకనే నరేంద్ర మోడీ ఇంకా ఆయనకు అందుకని చెక్కు పెట్టినారు ప్రజలు. పూర్తి మెజార్టీ ఇయ్యలే ఈసారి. అయినా కొంతమంది కొన్ని పార్టీలతో, ప్రాంతీయ పార్టీతో కలుపుకొని కూటమి ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం కొనసాగుతున్నాడు. ఇంకా మరి ఆయన గత 10 ఏళ్ళు, 11 ఏళ్ళు నడుస్తాం. ఈ 11 ఏళ్ళలో కూడా ఆయన పూర్తిగా ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే విధానం అని చెప్పేసి 2 ద్వంద్వ విధానం అవలంబిస్తూ ఉన్నాడు. పెట్రోల్, డీజిల్ మీదనేమో దాని మీద ఈ GST 7 దాని మీద సుంకం, కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకం వేసుకొని అడ్డగోలుగా ధరలు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడేమో మళ్ళీ జమిలీ ఎన్నికలు, ఒకే దేశం, ఒకే మరి విధానం, ఒకే దేశం అని అంటూ ఉంటాడు. కాబట్టి అంటే మన ప్రజాస్వామ్యం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కూడా హరించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. పూర్తిగా నియంతృత్వ పోకడలో, ఫాసిస్టు పద్ధతులలో ఈ దేశాన్ని అతలకుతలం చేసేటువంటి కుట్ర పాటుపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అందుకనే ఇవాళ ఏదేమైనా కూడా ఇవాళ ఆలోచించుకోవాలా. ప్రజాస్వామ్య శక్తులు, ప్రగతిశీల శక్తులు, వామపక్ష శక్తులు అందులో కలిసి ఇవాళ ఒక వేదిక రావాల్సిన అవసరం ఉంది. అందులో ప్రశ్నించే గొంతుకలు నొక్కేయడం, లేకుంటే రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టడం, ఉద్యమాలను అణచేయడం, ఇలాంటి అనేక కుట్రలు మనం ప్రొఫెసర్ సాయిబాబా చూసాం. అదొక ఉదంతం, అదొక ఎగ్జాంపులే. చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్ చెప్పడానికి లేదు. అన్నం ఉడికిందని అన్ని మెతుకులు ముచ్చుడలేదు. ఒక ఎగ్జాంపుల్ చూసి సరిపోతుంది. ఇంకా ఇలాంటి ఉదంతాలు అనేకం జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అనేటువంటి నినాదాలు ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఆలోచించుకోవాలి. సేవ్ సెక్యులరిజం, మతోన్మాదం ప్రమాదం పెంచున్నది. మతోన్మాదే అదొక విజాతి పెంచున్నది. అలాగే ప్రజాస్వామ్యాన్ని కూడా అనేక ఆటుపోట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దీనికి అందరూ కూడా ఒక ఐక్యంగా వాళ్ళ దేశాన్ని కాపాడుకుందాం, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాని పద్ధతుల్లో మన వైపున అడుగులేస్తే మంచిదనేటువంటిది సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. సరే, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత రాష్ట్ర జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళంతా ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం గడిచిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు చేసుకోవడం అనేది తప్పేం కాదు.
కానీ ఉత్సవాలలో కూడా మరి వాస్తవికత అనేది కనపడాలా. ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఇంకా ఒక పునరాలోచన చేసుకొని ఒకసారి చేసిన పనులు ఏంటి, చేస్తున్న ఏంటి, ఇంకా ఇచ్చిన హామీలు ఏమిటి, అవి కూడా చేసుకొని పునరావృతం చేసుకుంటే మంచిదని చెప్పేసి నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఆ రకంగా ఇలా ఇచ్చిన హామీలు చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు, పట్టాలు ఇవ్వలేదు, ఇళ్ళు లేవు, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. రేషన్ కార్డులు ఎందుకో ఆలస్యం చేస్తున్నారు, పెన్షన్లు ఇచ్చినాయి హామీ, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అవి కూడా సత్వరమే చేసుకుంటూ ఉత్సవాలు చేసుకుంటే తప్పేం కాదు. కానీ ఉత్సవాలలో ప్రజల ఉత్సాహం ప్రతిబింబించాలి. రాష్ట్రంలో ఒక శాంతి భద్రతల సమస్యను రేకెత్తించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక అభద్రతా భావాన్ని కల్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఒక అండర్ హ్యాండ్ డీలింగ్తో, ఒక సీక్రెట్ ఎజెండాతో ఈ రాష్ట్రంలో గందరగోళం పరిచి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలోనే బీజేపీ వాళ్ళు తరచూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రిని మార్చేస్తున్నారు, ముఖ్యమంత్రిని మారుస్తున్నారా మార్చట్లేదా అనేది వాళ్ళకి సంబంధం లేదు. కాంగ్రెస్లో నుంచి లేకపోతే ఇంకో పద్ధతుల్లోనూ లీకులు వస్తే అది వేరు. వీళ్ళ కోరికలో భాగంగా పైన ఉన్నటువంటి బీజేపీ ఆలోచన ప్రతిరూపంగా వాళ్ళు చెబుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి, కాబట్టి ఇక ఈ రాష్ట్రంలో సరే మిగిలిన హామీలు ఇటువంటివన్నీ ఈ పేరుతో ఇక పరిపాలన చేయడానికి కాంగ్రెస్కి అవకాశం లేదు అనే సెన్స్లో క్రియేట్ చేసేటువంటి ఇద్దరు కలిసి కుట్రబన్నుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ మధ్య హైదరాబాదులో పాత నగరంలో ఒక హిందూ ముస్లింల ఘర్షణను రేకెత్తించేటువంటి ఆ కుట్రలు కూడా బీజేపీ వాళ్ళు పైనుంచే ఆ కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తను చేయాల్సిన పనులు ఏంటో కూడా మేము చెప్పాలని భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళకి అవకాశం ఇచ్చే పద్ధతుల్లో పరిపాలన చేయటానికి వీల్లేదు. ఇవాళ ఇప్పుడు లగచర్ల ఉంది. ఈ లగచర్లకు సంబంధించి అక్కడ మన ఫార్మాసిటీకి సంబంధించి అంతకుముందు ఏదో పెద్ద ఫార్మాసిటీ దాన్ని తీసి 4th సిటీ కింద మార్చుతూ ఆ ఫార్మాసిటీని 12 ఫార్మా విలేజెస్గా ఏర్పాటు చేస్తూ అందులో భాగంగా లగచర్ల లేకపోతే రోటిదండ ఇటువంటి కొన్ని సెలెక్ట్ చేశారు. ఆ క్రమంలోనే సహజంగానే వ్యవసాయ భూములు పోకూడదనే ఆలోచన ప్రతి రైతుకు ఉంటుంది. అదే పద్ధతుల్లో గిరిజన రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఆ భూముల్ని మేము విడిచిపెట్టే సమస్య లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలోనే దాన్ని ఆసరాగా తీసుకుని ఒకళ్ళిద్దరు కూడా రెచ్చగొట్టేవాళ్ళు కూడా ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రధానంగా ఏంటంటే రైతులుగా చూసినప్పుడు మేము పార్టీగా ఈ ఫార్మాసిటీలు అనే దాన్ని ఆ కాన్సెప్ట్ని వ్యవసాయ భూముల్లో చేపట్టడానికి మేము నిర్బంధంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ రోజు కలెక్టర్ మీద దాడి జరిగిన రోజే మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి కలెక్టర్ పైన జరిగిన దాడిని ఖండిస్తూనే దానిలో ఉన్నటువంటి పాత్రదారులు వీళ్ళని గిరిజనుల్ని అట్లా పెట్టారు, లేకపోతే భూములు కోల్పోయే వాళ్ళని అడ్డంగా పెట్టారు. దాడి చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. రైతులు ఏం దాడి చేయాలి, రైతుల భుజాన తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కాల్చాలనుకునే వాళ్ళు పన్నిన కుట్రల్లో కలెక్టర్ని ఇచ్చేశారు. మేము అందుకని ఏమంటున్నామంటే ఆ రైతుల్ని కొంతమంది అమాయకంగా ఆవేశంతో ఇన్వాల్వ్ అయినా సరే అటువంటి రైతుల్ని ప్రభుత్వం వాళ్ళని మంచి పెద్ద మనసుతో వాళ్ళని వదిలేయాలి, గిరిజనులు వదిలేయాలి.
వాళ్ళ భూములు వాళ్ళకు అప్పచెప్పాలి, వాళ్ళ జోలికి రావని చెప్పాలి. ఆ ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సరే, ఫార్మాసిటీలు అవసరం లేదా అనేది ఒక ప్రశ్న వస్తుంది. అది చేయాలంటే జనావాసాలు లేని చోట, ఎక్కడైతే జనం సంబంధం లేకుండా బాగా దూర ప్రాంతాల్లో తప్పనిసరి, నాకు తెలిసి మన రాష్ట్రానికి లేకపోతే మన దేశంలో కూడా ఇప్పటికే సఫిషియెంట్గా ఉన్నాయి ఫార్మా కంపెనీలు సఫిషియెంట్గా ఉన్నప్పుడు దాని వైపు ఆ జనరేషన్ వైపు వెళ్లకుండా కొత్త పరిశ్రమలను తయారు చేయాలి. కానీ ఇది లాభాలు ఎక్కువ వస్తాయనే పేరుతో దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతూ ఉంది. ఒకవేళ తప్పనిసరి చేయాల్సిన అవసరం వస్తే ఎక్కడో ఎవ్వరికి ఇబ్బంది లేని దూర ప్రాంతాలను పెట్టుకోవాలి. దూర ప్రాంతాలు అంటే ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకోండి, అక్కడ పెట్టుకోండి. ఆ ఎడారిగా ఉన్న ప్రాంతాల్లో కూడా పొల్యూషన్ ఘాట్స్ అంటారు, పొల్యూషన్ బయటికి రాకుండా ఎక్కడెక్కడ అక్కడే సబ్సైడ్ అయ్యేదని అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు రైతుల భూములు పోతాయి, మరోవైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు లాభాలన్నీ ఏ కొద్ది మందికి పోవటం, ఇదంతా వాతావరణ కాలుష్యం వలన దేశం మరింత ప్రమాదంలో నెట్టివేయబడటం ఇవన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ఆ కాన్సెప్ట్ని మేము లగచర్లు అయినా లేకపోతే ఈ రోడ్డు తండా అయినా ఇటువంటి ఎక్కడున్నా సరే దాన్ని మేము వ్యతిరేకిస్తాం, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాం. ఇప్పుడే మేము మల్లన్న సాగర్ సంబంధించిన ఆర్ఆర్ ప్యాకేజీలో నిర్మించినటువంటి ఆర్ఆర్ నగరం ఏదో R&R కాలనీ వెళ్ళాం. ఎంత అన్యాయం అంటే ఇప్పుడు వీళ్ళు శుద్ధులు చెప్తున్నారు, మన బీఆర్ఎస్ వారు చాలా శుద్ధులు చెప్తున్నారు. వీరు ఏం చేశారో కూడా ఒకసారి చూసుకోవాలి. కాళేశ్వరం పేరు పెట్టి ఆ రైతుల్ని అక్కడి నుంచి బలవంతాన దాదాపు 700 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. బలవంతాన వాళ్ళని తీసుకెళ్ళారు. వాళ్ళ భూములు లేవు. ఇప్పుడు ఆ ఇచ్చిన 6 లక్షలు దాన్ని 4 గ్రేడ్లు చేసి ఇచ్చారు. 6 లక్షలు అంట, 4 లక్షలు, 3 లక్షలు, 1 లక్ష. ఆ ఇచ్చిన డబ్బులు ఎట్టిపోయినాయో తెలియదు. వాడికి వ్యవసాయం లేదు. ఇప్పుడు కూలీ అంతకుముందు వ్యవసాయం ఉంటే ఎక్కడ ఉన్నా 2 ఎకరాలు ఉన్నా ఒకరికొకరు తోడుగా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఒక రైతు పక్క రైతుకి వెళ్ళటం, ఆ రైతు మళ్ళీ ఇళ్ళకి రావటం. ఇప్పుడు అది లేదు. అదే పద్ధతుల్లో ఇల్లు కూడా చూసాం. డబుల్ బెడ్రూమ్ అంటే ఏదో ఘనంగా ఉంటాయని మేము భావించాం. లోపలికి వెళ్ళి నేను ఫస్ట్ టైం చూసా. లోపలికి వెళ్తే ఒక గదిలో ఒక్కడు కూడా పడుకోలేడు, పేరుకి డబుల్ బెడ్రూమ్. వంట రూములో 2 ఆడవాళ్ళు కలిసి వంట చేయలేరు. తర్వాత వర్షం పడితే ఆ నీళ్ళన్నీ గోడల్లోంచి వచ్చి అంతా మునిగిపోతూ ఉంది. శ్మశాన వాటికి కూడా ఊళ్ళోనే, దానికి వేరే స్థలం లేదు. వేరే వాళ్ళకి ఇచ్చిన వాటిలోనే శ్మశాన వాటిక, ఇటు ఇల్లు ఇక్కడ, శ్మశాన వాటికి ఇక్కడ. ఇంత ఘోరంగా వాళ్ళ భూములు లాగేసుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఎకరాలకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఈ విధంగా చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఇల్లెక్కి కోడి కూసినట్టుగా కూస్తున్నారు. నీకు ప్రతిపక్షంగా మాట్లాడటం తప్పు లేదు, కానీ నువ్వేం చేసావని నేను అడుగుతున్నా. మీరు మల్లన్న సాగర్ పేరుతో కాళేశ్వరం కోసం ఈ రైతులను బలి చేశారు. కానీ అదన్నా ఉద్ధరించారా? అది లేదు. సో ఈ విధంగా ఇటువంటి తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడేమో ఈ ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవకాశం ఉండి ఆ వైపు ఆలోచన చేయకుండా వాళ్ళలాగా తప్పులు చేయొద్దని మేము చెప్తా ఉన్నాం. ఎందువల్లంటే వాళ్ళు చేశారు. నిర్వాసితులతో ఒక సమస్యగా చూడాలి. నిర్వాసితుల పరిస్థితులపైన ఒక అధ్యయనం చేసి ఒక విధానం రూపొందించాలి. ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడుతుంది మల్లన్న సాగర్ నిర్వాసితుల ఇబ్బందులు. మళ్ళీ అటువంటి ఇబ్బందులు పాల్పడవద్దని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కుంగిపోయి ఉంది. నాకు తెలిసి దివాళా తీసిందని చెప్పినా కూడా తప్పులేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దివాళా తీసిన ఈ ప్రభుత్వం దివాళా చేసింది ఎవరు అనేది వస్తే వాళ్ళు దివాళా తీపిచ్చి వీళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు విశ్వాసంతో మేము ఏదో చేస్తామన్నారు, హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. ఇవాళ పక్కాగా హామీలు నెరవేర్చలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు దివాళా తీపిచ్చారు కాబట్టి ఇక ఆ పేరుతో అనేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టుకుని మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు. ఇవాళ రైతు బంధు ఉంది. రైతు బంధు 18,000 కోట్లు ఇచ్చారు, వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చారు.
రుణమాఫీ వాళ్ళకంటే ఎక్కువే ఇచ్చారు రుణమాఫీ. కానీ ఇంక ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు భరోసా ఇవ్వండి, ఏమి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇస్తాం, ఆ విధంగా చెప్పండి. డేట్లు పెట్టకండి, పలానా డేట్కి ఇస్తాం, పలానా డేట్కి ఇస్తాం, వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టు ఇటువంటి చెప్పొద్దు. అదే పద్ధతుల్లో ఇంకా చాలా చెప్పారు, 4,000 రూపాయల పెన్షను, ఇంక ఇటువంటి వాగ్దానాలని 6 హామీలు. ఈ హామీల అమలుకు సంబంధించి కూడా మీరు సమయం కావాలంటే చిత్తశుద్ధితో ఒక అప్పీల్ పెట్టండి ప్రజలకి. ఇట్లా దివాళా తీయబడింది రాష్ట్రం ఆర్థికంగా, అంటే వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, బహుశా ఆర్థికంగా దివాళా తీసిందంటే మళ్ళీ అప్పులు రావని, బయట సహాయం రాదని ఏదో కొన్ని ఉండొచ్చు. దాన్ని ఎలా చెప్తారో ప్రజలకు మాత్రం ఒక అప్పీల్ పోవాలి. అప్పీల్ పోకపోతే వాళ్ళు చేసిందే వీళ్ళు కూడా చేస్తున్నారనే భావన వస్తుంది. దాన్ని మీరు సరిదిద్దుకుని మీరు చేసిన హామీల్ని సాధ్యమైన మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. అమలు చేయలేకపోతే దానిపైన వాళ్ళకి విజ్ఞప్తి చేయండి, ప్రజలకి చేతులెత్తి నమస్కారం పెట్టి ఇది ఇబ్బంది ఉంది, ఇంకా టైం తీసుకుంటాం చెప్పండి. అదే పద్ధతుల్లో జనరల్గా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, రేషన్ కార్డులు లేకపోతే పెన్షన్స్ ఇటువంటివి ఉన్నాయి. అవన్నీ అవి పెద్ద ఖర్చు కాదు, ఒకవేళ ఖర్చు అయినా అవి నిత్యావసరాలు తప్పనిసరిగా చేయాలి. ఆ ప్రభుత్వం దాదాపు ఎప్పుడో బిగినింగ్లో ఏమైనా ఇచ్చిందేమో కానీ పాత ప్రభుత్వమే 7-8 ఏళ్ల నుంచి ఇవ్వలేదు, అది వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు, జీతభత్యాలు లేవు, 3 నెలలు 4 నెలలు అప్పుడుదే కొనసాగుతూ ఉంది. ఈ రెగ్యులర్ ఉద్యోగస్తులు జీతాలు ఇస్తున్నారేమో కానీ చిన్నాళ్ళకి నెల నెల, అంటే ఇప్పుడు అంగన్వాడీలో లేకపోతే ఇటువంటి మధ్యాహ్న భోజనం వాళ్ళు, లేకపోతే పంచాయతీలో పనిచేసేటువంటి 4th క్లాస్ వాళ్ళు, స్వేపర్సు ఇటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదు. వీటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత. మిగిలిన హామీలు ఏమో కానీ పనిచేసేవాడికి మాత్రం నెల నెల జీతం సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని అంశాల వారిగా తీసుకుంటే ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం, మేము మొదట్లో అసెంబ్లీలో చెప్పాం, 1 సంవత్సరం కాలం సమయం ఇవ్వండి, అప్పటివరకు ఏం మాట్లాడొద్దని. సమయం అయిపోయింది. ఈ సమయంలో మీరు ఏం చేశారు, ఏం చేయలేకపోయారు, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఏమి చేశారు, మీరు చెప్పిన దానిలో ఏమి చేయలేకపోయారు. కేవలం ఇంతకుముందు మా చాడా గారు చెప్పినట్టుగా సంబరాలతోనే సరిపోదు, ఏం చేశారు, ఏం చేయలేకపోయారు, చేయలేకపోవడానికి కారణం ఏంటి, మళ్ళీ ఎట్లా చేస్తారు, ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రభుత్వానికి మంచిదనేది మా అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు లగచర్లు కానీ లేకపోతే ఇతర నిర్వాసితులు ఎక్కడున్నా సరే వ్యవసాయ భూముల జోలికి వెళ్ళొద్దని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఇప్పుడు మా సిపిఐ పార్టీగా రేపు డిసెంబర్ 26 నాటికి 99 ఏళ్ళు దాటి 100వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. 100 ఏళ్ల ఉత్సవాలని చాలా ఘనంగా జరపాలని, ఈ దేశంలో 100 ఏళ్ళు సజీవంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ. ఆ క్రమంలోనే ఇక్కడ మన గురవారెడ్డి గారు కానీ, లేకపోతే మేము వచ్చేటప్పుడు చూసాం మన ఫస్ట్ చైర్మన్ రాజమల్లయ్య గారు కానీ, లేకపోతే మన అనబేరి ప్రభాకర్ రావు గారు కానీ, ఇంకా బద్దం ఎల్లారెడ్డి గారు, రావినారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఈ ప్రాంతం వాళ్ళే. రావినారాయణ రెడ్డి గారు నల్గొండ కావచ్చు, కానీ ఉమ్మడి కరీంనగర్ కూడా ఎంతో త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచే త్యాగాలు చేసిన వాళ్ళే. ఈ ప్రాంతం ఏ ప్రాంతం అయినా కానీ కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ తెలంగాణ చరిత్ర అంటూ వాళ్ళు లేకుండా చరిత్ర లేదు. ఆ విధంగా గొప్ప వాళ్ళు చేసిన ఆ త్యాగాలతోనే భారతదేశంలో ఇంకా అనేక మంది త్యాగాలు చేశారు. ఆ అన్ని త్యాగాలతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు సజీవంగా ఉంది. సజీవంగా ఉన్న ఈ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో, ఆ పార్టీలు ఏమి వస్తాయి పోతాయి, ఆ పార్టీలు అధికారంలో ఉంటే ఉంటాయి, లేకపోతే ఉండవు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బ్రతుకు తెరువు, జీవన్మరణ పోరాటం. టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్. ఇప్పుడు అది బతుకుతుందా పోతుందో తెలియదు, ఎందుకంటే మీ ఏరియాలో ఉండొచ్చేమో, నాయకులు ఉన్నారు కాబట్టి. చాలా ఏరియాల్లో లేరు. అంతకుముందు టీడీపీ పరిస్థితి అదే అయింది, జనతా పార్టీ అదే అయింది, జనతాదళ్ అదే అయింది. కానీ మేము ఉన్నాం, సజీవంగా సిపిఐ పార్టీ ఉంది. అధికారం అనేది, అధికారానికి దూరంగా ఉండొచ్చు మేము, కానీ ప్రజల్లో మాత్రం బలంగా ఇప్పుడు కూడా ఉన్నాం.
ఇంకా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 100 ఏళ్ల సందర్భంగా పార్టీని ప్రతి రాష్ట్రంలో ప్రతి మండలంలో పార్టీని ఏర్పాటు చేసుకోవాలని, వీలున్న చోట ప్రతి గ్రామంలో కూడా పార్టీని తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తూ, తద్వారా ఇక్కడ ఈ సిద్దిపేట జిల్లాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీని పాత వైభవం వైపు తీసుకోవడానికి ఇప్పుడు ఈ ఆఫీస్ చూశారు, మహానుభావులు కట్టించిన ఆఫీసు. అంటే కమ్యూనిస్టులు ఆఫీసులు కట్టేస్తారు, ఎప్పుడు సొంతం కంటే కూడా త్యాగాలు చేస్తారు కమ్యూనిస్టులు. ఆ త్యాగాల బలం ఎప్పుడు కూడా ప్రజలను నడిపిస్తూనే ఉంటుంది. ఆ విధంగా సిద్దిపేటలో కూడా గురవారెడ్డి గారు లాంటి వాళ్ళు చేసిన త్యాగాల స్ఫూర్తితో పార్టీని మళ్ళా ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరింపజేసే విధంగా ఇవాళ మన దయానంద్ గారు ఇటువంటి వాళ్ళు కూడా పాత ఉమ్మడి పార్టీ సెక్రటరీ చేశారు. అందరూ కూడా మరలా చాలా చోట్ల మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ వైపే ఆకర్షితులు అవుతున్నారు చాలా చోట్ల. ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలతో సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.